అబ్బాయికి తెలివితేటలే కాకుండా ఫైన్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట. భార్గవ్ మీకు తెలుసా డాడీ? మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా, అదరగొట్టేశాడనుకో. మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి. ఇవ్వాలి అంటున్నావు, ఇవ్వడం లేదా? ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు. నీతో ఫోన్ చేయడం నాదే బుద్ధి. బాబాయ్ ఉండు బాబాయ్, నీ అలకపోవాలంటే డాడీ చేత ఆ మినిస్టర్ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వట్లేదు అని చెప్పించాలి, అంతే కదా? అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది. మా డాడీని అంత తక్కువగా అంచనా వేయకు బాబాయ్. ధైర్య సాహసాల్లో ఆయన గెలవగలిగిన వారు ఎవరూ లేరు. అవసరమైతే ఎటువంటి పెద్దవాడినైనా ఎదిరించగలరు. తలుచుకుంటే ఇప్పుడే ఆ మినిస్టర్ కి ఫోన్ చేయగలరు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత, నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వట్లేదు పో అని చెప్పగలరు. హలో, నేను భానోజీరావు మాట్లాడుతున్నాను. నీకు నువ్వేలా అక్షయ, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటి, మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా? ఐఎమ్ సారీ సార్, ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను. అవునండి, ఏ అర్హత అయిన ఒక చవటకి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను. ఏంటి మంచి థ్రిల్లింగ్ న్యూసా? నాకు కాదయా, నీకే. మీ వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఇంజనీర్. అయ్య బాబోయ్, గొప్ప థ్రిల్ చేశాడండి. మీ మాట నమ్మి 5 లక్షలు స్విస్ బ్యాంక్ లో జమ చేశానండి బాబు. అబ్బా, మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు లేవయ్యా. కానీ ఇంజనీర్ ఉన్నట్టు మాటలా మార్చాడయ్యా. అదేనండి, ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దశగాని పురమాయించాలి. నీ అమ్మ కడుపు బంగారంగాను. నువ్వు ఎక్కడ చచ్చావంటరా? నీ కోసం ఎత్తుక్కోలేక నేను చచ్చాను. ఏంటి గీత బుద్ధుడు అయిపోయావనుకున్నావా? మామిడి చెట్టుకెళ్ళి కూకున్నావు. ఒక నాయాల్ని మర్డర్ చెయ్యాలా, అడిటే పోయి వెళ్తాడంట, అందుకే ఇక్కడ బీటేశా. అట్టగా రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని చెప్పారా? అది చేయగల సమర్థుడివి నువ్వేనంట. చెప్పు, చెయ్యా కాల మడ్ర. అంత పెద్ద పని కాదులేవో. మరి ఇంజనీర్ భానోజీరావు గారు లేరు, ఆయనతో ఈ ఫైల్ మీద ఒక సన్న సంతకం పొడిపించు. ఇలాంటి చిన్న పనులకెళ్తే ఈ కళ్ళు దాసు ప్రెస్టేజ్ అయిపోద్ది. అరే బచ్చా, వచ్చా నువ్వు వెళ్ళి ఆ ఫైల్ మీద సంతకం పెట్టించురారా. నేను మడ్ర పనిలో ఉంటా. ఏమైంది ఇంటర్వ్యూ? కొండకిపోయింది. రికమెండేషన్లు రాజ్యం చేస్తున్నంత కాలం నా బోటి వాళ్ళు ఇలా రోడ్లు సర్వే చేయాల్సిందే. ఆ చీఫ్ ఇంజనీర్ కనిపిస్తే కాలర్ పట్టుకోవాలనుంది. ఆహా, నాకు చీఫ్ ఇంజనీర్ గారి అడ్రస్ తెలుసు. నిజంగా కాలర్ పట్టుకుంటావా? చూపించు, చెప్తాను. ఏమిటి దౌర్జన్యం? ఈ కాగితాల మీద సంతకం పెట్టు. ఏమిటిది? సదానందం గారి బామ్మది రామచంద్రరావుకు ఉద్యోగం ఇచ్చే ఆర్డర్ కాగితాలు సంతకం పెట్టు. నేను పెట్టను. ఇప్పుడు పెడతావా సంతకం? నా ప్రాణం పోయినా సరే పెట్టను. పెట్టవా? నేను చేద్దాం అనుకున్న పని వేరే ఎవరో చేసేస్తున్నారు. పదపదం. ఆయనే మా డాడీ. ఆశ్చర్యపడకుండా వెళ్ళి మా డాడీని కాపాడు. వెళ్ళు. హలో, పోలీస్ స్టేషన్. తమ్ముడు, సమయానికి భార్గవ్ వచ్చి ఆదుకున్నాడు గాని లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవారు.
మిస్టర్ భార్గవ, మా కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది. మీ కుటుంబం కాదు, మీ డిపార్ట్మెంట్. వస్తా లత. ఈ తూములు చూసావా? చూసా. జలగంగ ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ₹1 కోటి ఖర్చుతో వీటిని ఇక్కడ కొని పడేశాను. పడేస్తే పడి ఉంటాయి కదా, దానికి ఏడుపు దేనికి?